హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. వావ్, అరే ఏంట్రా ఇది పార్క్ నా లేక ఇంకెక్కడికైనా తప్పిపోయి వచ్చేసామా? పార్కేనండోయ్. ఇంత బాగుందేంటి? ఇంత బాగుంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేసే వాళ్ళంగా. వా, లైట్స్ ఉండి ఎంత బాగుందో కదా. పోలా అదిరిపోలా. అసలు ఎంత బాగుందంటే అసలు స్తంభాన్ని కానీ చెట్టుని కానీ చిన్న మొక్కని కూడా వదలకుండా మొత్తం లైటింగ్తో నింపేశారనమాట. పిల్లలైతే ఐస్ క్రీమ్ తీసుకోమని అడిగారు, తీసుకున్న తర్వాత ఫస్ట్ కూర్చుని తినేసి తర్వాత ఆడుకుందామని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేశారు. మా పెద్ద పాప అయితే అసలు ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో అన్న థాట్ని, ఆ వర్డ్ని అసలు స్పాయిల్ చేయకుండా ఐస్ క్రీమ్ కప్పుపై ఇచ్చిన పేపర్ కూడా తినేస్తుంది. వాచ్ చేతికి అడ్డొచ్చిందనమాట. సో తీసేసి రంగంలోకి అయితే దిగిపోయారు. ఫస్ట్ ఆడుకోవడానికి వెళ్తారనుకున్నాను, కానీ లైటింగ్ చూడడానికి వెళ్ళారు. అటు సైడ్ వాటర్ ఉంటుంది, అటు సైడ్ అయితే లైటింగ్ చూద్దాం అమ్మ అని చెప్పేసి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఎంత బాగుందంటే చాలా బాగుంది, మొత్తం లైటింగ్తో నింపేశారు. అక్కడ ఆంటీలు ఉన్నారు, చాలామంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈవినింగ్ వాళ్ళకి ఎంత ఫ్రీ టైం దొరికిందో చూడండి. అప్పటికే 6:37 అయిపోయింది, వంట చేసుకుని పిల్లలకి ఎట్టుకునే టైం కదా. కానీ చాలామంది వచ్చి అక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఎంత బాగా అనిపించిందో వాళ్ళని చూసిన వెంటనే. మేము ఇలా చూస్తుండగానే మా పెద్ద పాప ఒక్క నిమిషం క్షణంలో కనిపించకుండా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళామమ్మా అంటే అలా ఒక రౌండ్ వేసి వచ్చింది. ఈలోపు మాకు ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది. దాని పేరు ఏదో పేరు చెప్పారు, కానీ వీళ్ళు పెట్టిన పేరు అయితే రాకీ అని పెట్టేశారు. అసలు కుక్క పిల్లని చూస్తుంటే ఎంత క్యూట్గా, ఎంత బుజ్జిగా బుద్దుగా ఉందో, అసలు చాలా ముద్దేసింది. పిల్లలు అయితే అసలు దాన్ని వదలలేదు. మీరు వెళ్ళి ఆడుకోవడం మానేసి దీంతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. పాప మాకు బుజ్జి కుక్క పిల్ల ఎలా చూస్తుందో అసలు ముద్దుగా. కొంచెం సేపు ఆ కుక్క పిల్లతో ఆడుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే పిల్లలు ఆడేసుకున్న తర్వాత పార్క్ బయట ఒక షాప్ ఉంటుంది. అన్ని న్యాయం చేసి ఆ షాప్కి వెళ్ళకపోతే పెద్ద
పాపం చేసిన దాంట్లో చూస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పేచి పెడతారు. వాళ్ళు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకా షాప్కి అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే. దీన్ని చూడండి, నారింజ మిఠాయి. చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. ఎవరికైతే గుర్తుంటే కామెంట్ చేసేయండి. దీన్ని ఇప్పుడు మా చిన్న పాప చాలా ఇష్టంగా అయితే తింటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా తీసుకుంటుంది. అలా కొన్ని స్నాక్స్ తీసుకున్న తర్వాత మేమైతే బయలుదేరేసాం, ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.